మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు, పరమశివునికి ప్రీతికరమైనటువంటి రోజు. రేపు మీరు దీపంలో ఇది ఒక్కటి వేసుకుని దీపారాధన చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు ఇలా ఏవి ఉన్నా సరే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. రుణ బాధలతో చాలామంది కూడా సతమతమైపోతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా మాకసలు కలిసి రావడం లేదు, మేము ఇంకా చాలా ఇబ్బందులు పాలైపోతున్నాము, అప్పులు బాధలు ఎక్కువైపోతున్నాయి, ఏం చేసినా కూడా మాకు ఎప్పుడూ కూడా ఇబ్బందులు కష్టాలే తప్పట్లేదు, ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేదు, డబ్బు వస్తూ పోతుంది, ఒక్క రూపాయి కూడా నిలబడట్లేదు, నీటిలాగా ఖర్చయిపోతుంది, అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు, ఈ సమస్యలు ఎట్లా తీరుతాయో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఈ డబ్బుకు సంబంధించిన సమస్యలతో చాలామంది కూడా అల్లాడిపోతూ ఉంటారు. ఎందుకని నిత్య జీవనాధారం మొత్తం కూడా డబ్బు మీదే ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా తాగే నీటి దగ్గర నుంచి తినే తిండి వరకు ఒక గాలి తప్ప ప్రతిదీ మనం కొనుక్కోవాల్సిందే. డబ్బుకి అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది. కానీ కొంతమందిని చూసినట్లయితే చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ కష్టంతోటి కోట్లు సంపాదిస్తూ ఉంటారు. కానీ కొంతమందిని మనం గమనించినట్లయితే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఎండనక వాననక కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని కుటుంబం కోసం ఎంతగానో కష్టపడినా కూడా వారికి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రాక ఇంకా రకరకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. ఎంత కష్టపడి పనిచేసినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వారు రేపు సోమవారం ఇంటిలో ఇది వేసి దీపం పెట్టండి. ఈ దీపం అనేది మీకున్నటువంటి జాతకంలో దోషాన్ని, మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రాన్ని, అలాగే చాలామందికి కూడా నరుల దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఇంటి మీద అలాగే మనుషుల మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది అని బాధపడిపోతూ ఉంటారు. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండేటట్లుగా చేయటానికి ఈ దీపం అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దీపంలో మనం ఇది వేయటం వల్ల మనకి ఉన్నటువంటి రుణబాధలన్నీ కూడా తీరిపోవటానికి, మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకోవడానికి, అలాగే మీ యొక్క సంపాదన అనేది రెట్టింపు అవ్వడానికి ఈ దీపం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి కొన్ని నియమాలతో ఇది మీరు చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి రేపు సోమవారం ఏమి వేసి దీపం పెట్టాలో, దీపం వెలిగించే ముందు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం కాబట్టి మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకోండి. ఇక మనలో చాలామందికి కూడా జాతకంలో ఎక్కువగా దోషాలు ఉండి పదే పదే సమస్యలతో ఇబ్బంది పడి సతమతమైపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త విభూతి ఉంటుంది కదా, గుడి దగ్గర తీసుకొచ్చుకుంటారు. శివాలయంలో విభూతి అనేది ఉంటుంది కదా, ఆ విభూతిని తీసుకొచ్చుకుని మీరు సోమవారం రోజున మర్చిపోకుండా స్నానం చేసేటటువంటి నీటిలో ఒక చిటికెడు విభూతిని కలిపి స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి దోషాలు పోయి మీ సమస్యల సంఖ్య తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పని కూడా మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మీరు ఉతికిన బట్టలు తప్పనిసరిగా ధరించాలి. ఏదన్నా మాసిపోయినటువంటి బట్టలు కానీ ఇలాంటివి ఏది కూడా మీ ఒంటి మీద లేకుండా ఉతికిన బట్టలు ఉండాలి. నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోకూడదు. ఇక మిగిలినవి ఏ రంగు వేసుకున్నా మీకు ఇబ్బంది అయితే లేదు. అలా వేసేసుకుని ఇక మీరు సోమవారం ప్రత్యేకంగా శివుడికి పూజలు చేసుకోవాలి.
శివుడిని బోలాశంకరుడిగా మనం కొలుచుకుంటూ ఉంటాము. సాక్షాత్తు ఆ శివయ్యకి ఒక్క చెంబుడు నీళ్లతో మనం అభిషేకం చేసినట్లయితే మనకు ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ శివుడు మన సమస్యలు తీర్చేటటువంటి దేవుడిగా చెప్పుకోవచ్చు. శివుణ్ణి బోలాశంకరుడు అంటారు. ఆయన్ని అభిషేక ప్రియుడిగా కూడా చెప్పుకుంటారు. అభిషేకాలని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి మీ శక్తికి తగినట్లుగా రేపు సోమవారం శివుడికి అభిషేకం చేయండి. అంటే కొంతమంది పాలతోగా, పంచామృతాలతో, తేనెతో ఇలా చాలా రకాలుగా అభిషేకం చేస్తారు. కానీ మీ శక్తికి తగ్గట్లుగా మీరు శివుడికి అభిషేకం చేయండి. అద్భుతమైన ఫలితం వస్తుంది. లేదు మా వల్ల కాదు అనుకుంటే ఒక్క చెంబుడు నీటితో శివుడికి అభిషేకం చేసి మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతుంది. సోమవారం రోజున చాలామంది కూడా శివాలయాలకు వెళతారు. అలాగే ఉపవాసం కూడా చేసి ఆ శివుడికి ఎంతో నిష్టగా పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి జీవితంలో సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. రేపు మీరు గుడికి వెళ్ళకపోయినా మీరు ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి. మీ ఇంటిలో శివుడు అలాగే పార్వతీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి పటానికి మీరు పూజ చేస్తే మీకు ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. చక్కగా శుభ్రమైనటువంటి నీటితో పటాలను తుడుచుకుని గంధము పెట్టేసేసి గంధము కుంకుమలతో అలంకరించేసి శివుడికి ఇష్టమైనటువంటి గన్నేరు పువ్వులతో చక్కగా అలంకరించండి. ఒకవేళ గన్నేరు పువ్వులు అందుబాటులో లేకపోతే మాత్రం మందార పువ్వులతోనైనా ఇలా చక్కగా అలంకరణ చేసేసి శివుడి దగ్గర దీపం వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఆ దీపంలో మీరు నూనె పోసి ఒత్తు వేసి వెలిగిస్తారు కదా. కాకపోతే మీరు దీపారాధనలో మాత్రం 2 ఒత్తులు వేయాలి. ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే దీపంలో చాలామంది తెలియక ఒక్క ఒత్తు వేసి దీపారాధన చేస్తూ ఉంటారు. ఒక్క ఒత్తు వేసి దీపం వెలిగిస్తారు. కానీ దైవం దగ్గర దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే 2 ఒత్తులతో కలిపి మనం దీపారాధన చేయాలి. 2 ఒత్తులు వెలిగించాలి. అటు ఒక ఒత్తి, ఇటు ఒక ఒత్తి, 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకునైనా సరే అటు ఒకటి, ఇటు ఒకటి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అలా చేసేసి మీరు నువ్వుల నూనెతో కానీ లేకపోతే ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి. అలాగే ఈ దీపారాధనకు ముందు చాలామంది కూడా ఇంటిని శుభ్రం చేసుకోకుండా ఏముందలే అని చెప్పి మామూలుగా చేసుకుంటారు. కానీ ఇంటిని కూడా మీరు ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుని చక్కగా మీరు స్నానం చేయాలి. తలస్నానం చేయండి. సోమవారం రోజున తలస్నానం చేస్తే మంచిది. స్నానం టిఫిన్ చేయక ముందల చేయాలి. టిఫిన్ తిని టీ తాగిన తర్వాత చేస్తారు కొంతమంది. అలా చేయకూడదు. భోజనం చేసిన తర్వాత సోమవారం రోజున తలస్నానం చేస్తే 1,000,000 జన్మల పాపం అనేది తగులుతుంది. కాబట్టి సోమవారం రోజున భోజనం చేయక ముందల మాత్రమే మీరు తలస్నానం చేయండి. కేవలం సోమవారమని కాదు, ప్రతిరోజు స్నానం చేశాకే టిఫిన్ తినాలి. కొంతమంది ఆడవారు పనులన్నీ పూర్తయిన తర్వాత స్నానం చేస్తారు. అంటే ఇల్లు ఊడ్చి, వంట చేసి, పిల్లలకి బాక్స్ కట్టి ఆ తర్వాత స్నానం చేసి పూజ చేస్తారు. అంతసేపు టిఫిన్ చేయకుండా ఉండాలి అంటే కష్టమని టీ, కాఫీ వంటివి త్రాగుతారు. టీ, కాఫీ త్రాగి ఇంటి పనులు చేసి ఆ తర్వాత స్నానం చేసి దీపారాధన చేయవచ్చు. ఇక్కడ ప్రధానమైనది భక్తి. భక్తి లేకుండా మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. అలాగే కొంతమంది ఉదయాన్నే దీపం పెట్టాలని హడావిడి లేచి పిల్లలపై అరుస్తూ వంట, పూజ చేస్తారు. అలా అస్సలు చేయకూడదు. పూజ అనేది మనం మనశ్శాంతి కోసం చేస్తున్నాం కాబట్టి ముందు ఇంటిలో వారి అందరి పనులు పూర్తి చేసిన తర్వాత ప్రశాంతంగా పూజ చేయండి. పూజ అనేది కేవలం ఆడవారి బాధ్యతే కాదు, భర్త కూడా అప్పుడప్పుడు ఇంటిలో పూజ చేయాలి. దైవ సన్నిధిలో కొంచెం సేపైనా గడపాలి. ఇంటి బాధ్యతలు, పూజ అన్నీ భార్యలపై వదిలివేయకుండా భర్తలు కూడా ఇంటిలో పూజ చేయాలి. ముఖ్యంగా సోమవారం ఇంటిలో మగవారు పూజ చేస్తే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. అలాగే సోమవారం రోజున దీపారాధన చేసేవాళ్ళు మాంసాహారం తినకూడదు. సోమవారం చాలామంది మాంసాహారం తినరు. కొంతమంది ఏముందిలే అని చెప్పేసి దీపారాధన చేసుకుని మళ్ళీ మాంసాహారం వండుకుని తింటారు. కానీ అలా తినకూడదు.
కానీ సోమవారం రోజున మీరు పూర్తిగా తినకుండా ఉంటేనే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక చక్కగా ఆ శివయ్యకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టండి. మీకు ఏమీ అందుబాటులో లేకపోతే ఒక గ్లాసుడు పాలైనా, లేకపోతే ఒక అరటి పండైనా, లేకపోతే ఏదైనా ఒక స్వీటు, లేదు మరీ అందుబాటులో ఏమీ లేవు అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ, లేదా పటికి బెల్లం ముక్క చిప్స్ ఉంటాయి కదా, అవి కానీ, లేదా పంచదారైనా సరే, ఇలా మనం ఏదైనా సరే మన శక్తికి తగినట్లుగా స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఇలా చేస్తే ఆ శివయ్య చాలా పొంగిపోతాడు. ఇక రేపు మీరు శివుడి పటం ముందు దీపం వెలిగించే ముందు, అంటే ప్రమిదలలో ఇప్పుడు చెప్పివి వేయండి. ఈ పరిహారం కోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు. మీ వంటింట్లో ఉండే వస్తువులతోని ఎంతో శక్తివంతమైన ఈ దీపారాధన చేయవచ్చు. ముందుగా మీరు ఈ పూజ కోసం ఒక శుభ్రమైన గిన్నెను తీసుకోండి. అది గాజు గిన్నె అయినా లేదా స్టీలు గిన్నె అయినా పర్వాలేదు, కానీ అది ఎంగిలి పడనిది, పూజ గదికి మాత్రమే కేటాయించినది అయి ఉండాలి. ఈ పరిహారంలో మనం ప్రధానంగా ఉపయోగించేవి లవంగాలు మరియు మిరియాలు. 5 లవంగాలను తీసుకోండి. లవంగాలు తీసుకునేటప్పుడు అవి మొగ్గ కలిగి ఉండాలి. విరిగిపోయినవి లేదా మొగ్గ లేనివి తీసుకోకండి. లవంగాలు ప్రతికూల శక్తిని హరించివేసి సానుకూల శక్తిని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాయి. అలాగే 5 మిరియాలను తీసుకోండి. మిరియాలు మీ ఇంట్లో ఉన్న దిష్టి దోషాలను, గ్రహ దోషాలను పోగొట్టి శత్రువుల నుండి మీకు రక్షణ కల్పిస్తాయి. ఈ 5 లవంగాలు మరియు 5 మిరియాలు మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు అసలు ప్రక్రియలోకి వెళ్దాం. మీరు తీసుకున్న ఆ 5 లవంగాలను మరియు 5 మిరియాలను ఒక రోలులో వేసి మెత్తని పొడిగా దంచండి. ఈ పొడిని మీరు ముందుగా సిద్ధం చేసుకున్న గిన్నెలో వేయండి. ఈ మిశ్రమం మీ ఇంట్లోని గాలిని శుద్ధి చేయడమే కాకుండా దీపం వెలిగించినప్పుడు వచ్చే ఆ వాసన మీ మనస్సులోని ఒత్తిడిని తగ్గించి దైవ చింతనను పెంచుతుంది. ఇప్పుడు ఈ పొడి ఉన్న గిన్నెలో 4 ఒత్తులను వేయండి. ఈ ఒత్తులు కూడా శుభ్రంగా ఉండాలి. ఆ తరువాత అందులో 2 లేదా 3 చెంచాల నూనె లేదా నెయ్యి వేయండి. ఆవు నెయ్యి అయితే మరీ శ్రేష్టం. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెను వాడవచ్చు. ఇప్పుడు ఒక చెంచా తీసుకుని ఆ నూనె, లవంగం మరియు మిరియాల పొడిని బాగా కలపండి. వత్తులకు ఆ పొడి మరియు నూనె బాగా పట్టేలా చూడండి. ఈ విధంగా చేయడం వల్ల వత్తులు ఆ గంధాన్ని పీల్చుకొని వెలిగించినప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఇలా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టండి. తద్వారా వత్తులు నూనెను బాగా పీల్చుకుంటాయి. పూజ గదిని ముందుగానే శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా శివుడి పటాన్ని లేదా లింగాన్ని చక్కగా అలంకరించుకోండి. పువ్వులతో, గంధంతో శివుణ్ణి పూజించడం వల్ల ఆయన అనుగ్రహం త్వరగా లభిస్తుంది. శివుడు బోళా శంకరుడు. భక్తులు భక్తితో చిన్న పూజ చేసినా సరే ఆయన పొంగిపోతాడు. ఇప్పుడు మీరు నానబెట్టిన ఆ 4 ఒత్తులను తీసుకోండి. 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేయండి. అంటే ఇప్పుడు మీకు 2 లావుపాటి ఒత్తులు వస్తాయి. ఈ 2 ఒత్తులను 2 వేరువేరు ప్రమిదలలో ఉంచండి. ఒకవేళ గిన్నెలో నూనె మిగిలి ఉంటే ఆ నూనెను కూడా ఈ ప్రమిదలలోనే పోసేయండి. ఈ దీపాలను వెలిగించడానికి మట్టి ప్రమిదలు వాడితే చాలా మంచిది. మట్టి ప్రమిదలు భూతత్వాన్ని కలిగి ఉండి సానుకూల ప్రకంపనలను కలిగిస్తాయి. సోమవారం సాయంత్రం ప్రదోష కాలంలో గాని లేదా ఉదయం బ్రహ్మ ముహూర్తంలో గాని ఈ దీపాలను వెలిగించడం వల్ల ఫలితం రెట్టింపు అవుతుంది. ఇప్పుడు శివుడి ముందు ఈ 2 ప్రమిదలలో దీపాలను వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనసులో పఠించండి. ఇలా లవంగాలు మరియు మిరియాల పొడి కలిపిన దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా హరించుకుపోతుంది. చాలామంది ఇళ్లలో ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. అనారోగ్య సమస్యలు లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. వీటన్నింటికీ కారణం ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తే. ఈ దీపం నుండి వచ్చే పొగ మరియు వెలుగు ఆ శక్తులను తరిమికొట్టి అష్టైశ్వర్యాలను ఆహ్వానిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారికి ఇదొక గొప్ప పరిష్కారం. అప్పుల బాధలు తొలగిపోయి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు ఈ పరిహారం వల్ల లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు అందుతాయి.
ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో భక్తితో చేయండి. భక్తి లేని పూజ ఫలితాన్నివ్వదు. శివుడిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ మీ సమస్యలన్నీ తీరిపోవాలని కోరుకుంటూ ఈ దీపం వెలిగించండి. లవంగాలు మరియు మిరియాలు కేవలం వంటింటి ద్రవ్యాలు మాత్రమే కాదు, అవి ఆయుర్వేదంలో మరియు ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. అవి దుష్టశక్తులను పారద్రోలి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే పూర్వకాలం నుండి మన పెద్దలు ఇటువంటి పరిహారాలను పాటిస్తూ ఉండేవారు. మీరు ఈ సోమవారం ఈ పరిహారం చేసి చూడండి. మీ ఇంట్లో జరిగే మార్పులను మీరే గమనిస్తారు. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లో అందరూ ఉత్సాహంగా ఉంటారు. ధన ప్రవాహం పెరిగి మీ దశ తిరిగిపోతుంది. దీపం వెలిగించిన తర్వాత ఆ ప్రమిదల నుండి వచ్చే పరిమళం మీ ఇల్లంతా వ్యాపిస్తుంది. అది దేవతా శక్తులను మీ ఇంటికి ఆహ్వానించినట్లు లెక్క. ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ వత్తులను మరియు మిగిలిన పొడిని తీసుకుని ఎవరూ తొక్కని చోట లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. ఈ చిన్న క్రియ ద్వారా మీ జీవితంలో ఉండే దరిద్రం, అరిష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు నెలకొల్తాయి. ఒక్కసారి శివుడిని నమ్మి ఈ పని చేయండి. ఆ పరమశివుడి కృపతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ దీపారాధన కేవలం ధనం కోసమే కాకుండా మానసిక ధైర్యం కోసం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుత కాలంలో చాలామంది భయంతో, ఆందోళనతో గడుపుతున్నారు. ఈ మిరియాల దీపం వెలిగించడం వల్ల గుండె ధైర్యం పెరుగుతుంది. శత్రు భయం తొలగిపోతుంది. శివుడు లయకారుడు మాత్రమే కాదు, రక్షకుడు కూడా. ఆయన ముందు ఇలాంటి ప్రత్యేక దీపం వెలిగించడం వల్ల మన చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. రేపు సోమవారం మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. ఇది కేవలం 10 నిమిషాల పని మాత్రమే, కానీ దీనివల్ల వచ్చే ఫలితాలు మీ జీవిత కాలం గుర్తుండిపోతాయి. మీ ఇంట్లో ఉన్న చిరాకులు, పరాకులు అన్నీ తొలగిపోయి ఒక కొత్త వెలుగు ప్రసరిస్తుంది. డబ్బుకు సంబంధించిన ఎటువంటి ఆటంకాలు ఉన్నా అవి మంచులా కరిగిపోతాయి. లక్ష్మీప్రదమైన ఈ దీపం మీ ఇంటి సిరి సంపదలను కురిపిస్తుంది. శివ అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి. భక్తితో, నిష్ఠతో ఈ దీపాన్ని వెలిగించి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఇక మరుసటి రోజు మీరు పూజ చేసేటప్పుడు ఆ ఒత్తులను, పువ్వులను పారే నీటిలో కానీ, చెట్ల మొదట్లో కానీ పడేయండి. ప్రమిదాలను ఒకసారి కడగండి. మీరు ఎప్పుడైనా సరే పూజ సామానులను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఆఖరికి డస్ట్బిన్లో కూడా పూజకు ఉపయోగించిన వస్తువులు వేయకూడదు. వాడిపోయిన పువ్వులు, ఒత్తులు, అగరాదత్తి పుల్లలు, కవర్స్, పేపర్స్ ఇలా పూజ గదిలో మనం తీసేసే ప్రతి వస్తువును ఒక సపరేట్ కవర్లో వేసుకోవాలి. వాటిని పారే నీటిలో పడేస్తేనే మంచిది. కుదరని వారు చెట్ల మొదట్లో వేసేయండి. పూజ విషయంలో, పూజకు ఉపయోగించే వస్తువుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.